అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ నేను పెసరపప్పుతోని బిస్కెట్లు వేసి చూపిస్తాను. స్నాక్స్ ఇవి పిల్లలకు, స్పెషల్గా పిల్లలకే స్నాక్స్. ఎప్పుడు ఒక్కటే తీరు కాకుండా పెసరపప్పుతో కూడా చేసుకుంటే మంచిగా ఉంటాయి. పెసరపప్పును గోధుమ పిండి ఎట్లా చేసుడో, ఏమేమి వేసుడో మీకు చెప్తాను నేను. ఇప్పుడు నేను మీకు ఒక కొలత చెప్తాను. నేనైతే గిట్లా తీసుకున్నా దీనెడు పెసరపప్పు. ఇగో దీంతో 3 పావుల గోధుమ పిండి. ఇక 1 2 ఇక వీడికి 3 అయినాయి. ఇక ఇంట్లో వేసేటి నేను చెప్తా. పెసరపప్పు అయితే ఒక 2 గంటల ముందు నానబెట్టాలి. పప్పు నానబెట్టి వడగట్టుండ్రి. ఇక మిరపకాయలు ఒక 6 తీసుకున్నా, కారం మిరపకాయలు. ఇగో ఇంత కొత్తిమీర కల్జమాకు మాత్రము మీకు ఎంత వీలైతే అంత చాకుతో కాకుండా కత్తెరతోని ఇట్లా చిన్నగా కట్ చేయండి. ఒక అల్లం పేడు గింతది, ఇగో చిన్న ముక్కలు కట్ చేసిన. ఇంకొకటి ఎండిన మిరపకాయలు మనకు ఉంటాయి కదా, ఇన్న ఎండిన మిరపకాయలు పట్టుకోండి. నేను ఎంత పౌడర్ కలపానో మీకు చూపిస్తా. ఇది ఎండిన మిరపకాయలు మిక్సీ పట్టిన. ఇగో ఇది మిరియాల పొడి, ఇంత జీలకర్ర, ఇగో ఇన్ని నువ్వులు, ఇది ఓమ. ఇగో 2 టమాటాలు ఇట్లా నీళ్ళల్లో ఉడకబెట్టిన. ఇగో ఇంత నెయ్యి. ఇక నేను ఇప్పుడు ఈ పప్పు మిక్సీ పట్టుకత్తా. ఎంత అంటే ఇంత తీసుకొని కొంచెం అంతా ఉంచాలి మనం, మొత్తం పట్టద్దు. ఇగో 4 చెంచాలు తీసిన. ఇది పక్కకు పెట్టుకొని ఇది మిక్సీ పట్టుకురావాలి. ఇక ఇప్పుడు టమాటాలు అట్టిగా నేను నీళ్ళల్లో ఉడకబెట్టిన, ఇట్లా పొట్టు తీసి మిక్సీ పట్టుకత్తా. పుల్లగా మంచిగా ఉంటాయి. ఇదొక వెరైటీ. ఇప్పుడైతే నేను ఈ పప్పు ఈ టమాటాలు వేరే పట్టుకత్తా, మిక్సీ పట్టుకొని వస్తా. ఫస్ట్ టమాటాలు పడతా, తర్వాత పప్పు పడతా. ఎట్లా పట్టినా మీ ఇష్టం, కానీ వేరు పట్టుకత్తా. నేను మీకు పప్పు పట్టుకత్తా అని చెప్పినా కదా. మిక్సీ పప్పుల్నే పట్టేటప్పుడు అల్లము పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుర్రి. నేను చెప్పుడు మీకు మర్చిపోయినా. పప్పు వేసేటప్పుడే మీరు వేయండి. నేను ఫస్ట్ చెప్పుడు మీకు మర్చిపోయినా, పట్టినాక నాకు గుర్తొచ్చింది. ఇక పప్పు పట్టుకొచ్చిన. అయితే పట్టినాక కూడా మనం ఇప్పుడు అల్లము పచ్చిమిరపకాయలు ఓసారి మెదగాయి, ఇట్లా దొరకబట్టుర్రి. కొన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుర్రి. అల్లం ఉన్నా మిరపకాయలు ఉన్నా గిన్నె నీళ్ళు పోసి పడితే ఇట్లా లూజ్ అవుతుంది. ఇట్లా ఊరుతాను. అంత మొత్తం ఊర్చినాక పిండిలో కలిపేటప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇక మనం ముందు తీసుకున్న గోధుమ పిండి దీంట్లో కలుపుతాన్న. కొత్తిమీరను కల్జమాకు, మన ఇది ఎండుమిరపకాయలది మిక్సీ పట్టిన పొడి ఎంత ఎత్తానో చూడండి. కొద్దిగా అందులో పచ్చిమిరపకాయలు వేసినాం కదా, ఇది ఒక 2 చెంచాలు అవుతుంది. ఇంత ఎత్తాన్న 2 చెంచాలు వేసిన. కొద్దిగా కారం ఉంటేనే మంచిగా ఉంటాయి. ఒక సగం చెంచాడు మిరియాల పొడి, ఇగో నువ్వులు 2 చెంచాలు ఎత్తాను. ఓమ చెంచాడు కన్నా కొంచెం తక్కువ, ఇగో ఇంకో కొంచెం కూడా ఎత్తాను. మొత్తానికి చెంచాడు. ఇగో జీలకర్ర 1 చెంచాడు. ఇక ఇప్పుడు నేను ఏమేయాలి, ఉప్పు వేయాలి. చూసి మళ్ళీ కలుపుతా. 1 చెంచాడు వేసిన. ఇగో మనం తీసి పెట్టిన పప్పు, నానిన పెసరపప్పు మిక్సీ పట్టేటప్పుడు ఇంత పక్కకు పెట్టినాం కదా, అది ఒకసారి కలగలుపుతా. ఉప్పు మరి సరిపోయిందా లేదా. అయితే ఈ మిక్సీ పట్టిన పేస్టును పప్పు పేస్టు టమాటా పేస్ట్ పోయక ముందే ఒకసారి సైజు చూడాలి. చాలు. ఇగో పప్పు పేస్ట్ కలుపుతాను. టమాటా పేస్ట్ కూడా ఇట్లా ఎందుకు జల్లెట్లా పోతాను అంటే బాగా పండు లేవు, కొద్దిగా ఉడకాయి, గట్టిగా ఉంటాయి. అందుకనే ఇట్లా అనుకుంటే ఇట్లా వస్తుంది. ఎంత మిక్సీ పట్టినా ఇట్లాంటివి వస్తాయి టమాటా తొక్కలు. పని పెరుగుతుంది అని అనుకోవద్దు, బోళ్ళు ఎక్కువ పడతాయి అని అనుకోవద్దు. చేసేది మంచిగా చేయాలి. అయినా కష్టమైతేనే మంచిది, కష్టమైతేనే కమ్మగా ఉంటుంది. మరి కష్టాలు చూసుకుంటే కుదరదు. ఇగో నేను నెయ్యి అందాక కొద్దిగా పోతాను. ఎందుకు పోతానంటే కొంచెం మంచిగా రుచి ఉంటాయి నెయ్యి పోసుకుంటే. మీకు నెయ్యి లేకపోతే ఇంత నూనె పోసుకోండి. ఇప్పుడు మనం నానిన పెసరపప్పు మిక్సీ పట్టుకొచ్చినాం కదా, దాన్ని చూసే మరి నీళ్ళు పోసి కలుపుకోవాలి. మొదలే నీళ్ళు పోయద్దు. ఎన్ని నీళ్ళు పడతాయి అనేది ఈ పిండి విసికినాక తెలుస్తుంది మనకు. టమాటాది కూడా పోసినాం కదా, అందుకే చూసి కలుపుకోవాలి. కొద్దిగా లూజ్ అయితే ఒక పిరికడంతా గోధుమ పిండి మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు, ఏం కాదు. మీకు అట్లా కూడా చెప్తాను. అయ్యో అయింది కదా గింతే కొలత
లూజ్ అవుతుంది చెయ్యత్తలేదు అని అనుకోవద్దు. మళ్ళీ కొంచెం గోధుమ పిండి పోసుకుంటే అయిపోతుంది. చూసి ఎంత పడుతుంది అనేది చూసి కలుపుకోవాలి. ఆ పప్పుకు తగ్గట్టు మీకు నేను గోధుమ పిండి లెక్క చెప్పిన సేమ్ మన చపాతీ పిండి లాగానే పిసుక్కోవాలి. ఇక ముద్ద అయితే పిసికిన ఇట్లా చపాతీ పిండి లాగా పిసికిన. ఒక్క 10 నిమిషాలు 10-15 నిమిషాలు పక్కకు పెడతా. తర్వాత మీకు చేసే బిస్కెట్లు చేసేటప్పుడు చూపిస్తా. ఇగో పిండికి ఇట్లా నానింది. ఇప్పుడు నేను చేసేది మీకు చూపిస్తా. బిస్కెట్లు ఎట్లా చేసుడో చూపెడతా. ఇగో పొడి గోధుమ పిండి పల్చగా చేసుకోవాలి. ఎంత పల్చగా చేసుకుంటే అంత మంచిగా ఉంటాయి. మందం చేస్తే మాత్రము కాలయి మెత్తమెత్తగా వస్తాయి, కరకర ఉండయి. పీటకు తగ్గట్టు ముద్ద పెట్టుకోదు. ఎందుకంటే పీట చిన్న ఉండి ముద్ద పెద్దగా పెడితే పలసగా రాదు. చపాతీ ఈజీ కానీ కమ్మగా ఉంటాయి. చేసిన కొద్ది దొరుకుతాయి, మనకే యాస్ట్ వస్తుంది. పిల్లలు మాత్రం మంచిగా తింటారు ఇష్టంగా. పిండి పోసుకోవాలి. మీకు ఇంకా పిండి నాకు చేయత్తలేదు లూజ్ ఉన్నది అనుకుంటే ఇంకింత పిండి పోసుకొని పిసుక్కోండి. నేనైతే చేస్తా. ఇట్లా ఉన్నా నేను చేస్తా. గట్టి ఉంటే కొద్దిగా నీళ్ళు పోసి కలుపుతా. లూజ్ అయితే పిండి పోసి నాకు తగ్గట్టు చపాతీ వచ్చేటట్టు చేసుకుంటా. మీకు చెప్తాను నేను. ఇది మాత్రము మడత రొట్టె లెక్క చేయొద్దు. ఇట్లనే ఇగో రౌండ్గానే చేసుకోవాలి. నేను చూపించినట్టే చెయ్యండి. ఇగో ఇట్లా చేసుకోండి. ఆకు లెక్క మంచిగా. పిండి మాత్రం మంచిగా బాగా లూజ్ ఉంటే ఇట్లా రాదు మనకు. కొంచెం చపాతీ పిండిలాగా గట్టిగానే ఉండాలి. చపాతీ చేసేటప్పుడు మాత్రం పల్సగా చేసుకోవాలి. నేను చూపించిన ఇక మరి మళ్ళీ మందం వచ్చిందని అయితే అనద్దు నన్ను. ఇగో ఇట్లా ఒక మూత తీసుకో, ఏదన్నా ఒక చిన్న సైజు మూత తీసుకొని కట్ చేసుకోండి రౌండ్గా. తొందరగా అవుతుంది. ఇక మన సైజు మూతే మన వాటర్ బాటిల్ మూత పెట్టుకుంటారా, ఇంకేదైనా మూత పెట్టుకుంటారా, గిన్నె పెట్టుకుంటారా, గిలాస పెట్టుకుంటారా, అది ఇక మీ ఇష్టం. కట్ చేసుడు అయితే గిట్లా అని చూపిస్తాను. ఇక ఇప్పుడు మనకు కట్ చేయంగా వచ్చిన పిండి ఉన్నది కదా, ఇళ్ళకెళ్ళి ఇంత ముద్ద తీసుకొని ఇగో ఇది దీనికి కలుపుకొని ఎంబడెంబడే మనం ముద్ద విసుక్కొని చేయాలి. అట్లనే ఉంచద్దు, ఆరిపోతుంది. ఎందుకంటే పొడి పిండి పోతున్నాం కదా, కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి దాన్ని అంతసేపు ఉంచద్దు. ముద్ద కల్లా మనం తీసింది కలుపుకుంటే అయిపోతుంది. మనం చేసే సైజుని బట్టి ముద్ద విసుక్కోవాలి. ఫ్యాన్ కింద కూర్చొని చేస్తాం కదా, పిండి ఆరిపోతుంది. మళ్ళీ మనం పొడి పిండి పోసి చేస్తాం కదా, గట్టిగా అయితే మధ్య మధ్యలో కొన్ని నీళ్ళు పెట్టుకొని ఇట్లా ముద్ద విసుక్కోండి. ఈ 2 చిట్కాలు మధ్య పుంచుకోండి. ఇక అన్ని గిట్లనే అన్ని అయినాక మీకు చూపిస్తా. మిగిలిన మనం కడిచేయంగా వచ్చిన పిండి కూడా ఎట్లా కలుపుకోవాలో చెప్పిన, చపాతీ చేసుడు చూపించిన, బిస్కెట్లు తీసుడు కూడా చూపించిన మీకు మూతతోని. అన్ని అయినాక మీకు నేను మళ్ళీ చూపాను. ఇక అన్ని చేసుడు అయినాయి, గిన్నె అయినాయి. ఇగో లాస్ట్ చేసినవి మనం ఎంత చేస్తా అంటే మళ్ళా రౌండ్గా మూతతోని ఒత్తరాదు. ఏం చేయరంటే అట్లనే చపాతీ లాగా చేసి చాకుతో కట్ చేయరు. లాస్ట్ చిన్నగా వచ్చిన ముద్దను ఇట్లా కట్ చేసుకోరు. ఇక కాల్చి చూపిస్తాం మీకు. ఇక నూనె వేడైందో లేదో చెక్ చేస్తాను. బాగా మంట మీద కాలవద్దు, ఇవి సన్నపు సిద్ధ మీదనే కాల్చుకోవాలి. కాలింది నూనె, అందుకే వేస్తాను. మన నూనెలో పట్టిన కాడికి వేసుకోండి. కొంచెం నిదానంగానే కాలవాలి. ఒక వాయి కాలితేనే మీకు తెలుస్తుంది మెత్తగా వస్తున్నాయా మరి బాగా మాడిపోయినాయా అన్నది చూసుకొని మంటను ఎక్కువ తక్కువ సరిదిద్దుకోరు. ఇక ఇట్లా ఊకే తిప్పుకుంటూనే ఉండాలి. ఎందుకు తిప్పుకుంటూ ఉండాలి అంటే మనము తడిపప్పు, మన పెసరపప్పు నాణ్యపప్పు కదా, మళ్ళీ గోధుమ పిండి, అట్లా అని ఊకే మంచిగా చిన్న మంట మీదనే కాల్చుకోవాలి. కొద్దిగా లేట్ అవుతుంది కానీ అంత మంచిగా ఉంటాయి. ఇక ఇట్లా ఉన్నప్పుడు తీసుకోండి. ఇక కాలినాయి మంచిగా, నూనె నిలిచిందావు. ఇక ఎక్కువసేపు ఉంచద్దు. అయితే మీకు ఇంకొకటి చెప్తాను. నేను ఇప్పుడు తీసినా కదా, తీసినాక ఏం చేయండి ఒక్క ముత్త అంచేపు స్టవ్ కొంచెం ఎక్కువ పెట్టి మళ్ళీ తక్కువ పెట్టుకోరు ఎప్పటి. ఎందుకంటే పొంగుతాయి. వేడిగా మంచిగా నూనె ఉంటే మంచిగా పొంగుతాయి. మనం అటు ఇటు తిప్పుతుంటే నూనె చల్లగా అవుతుంది కదా, ఇట్లా ఎంబడే దేవి మళ్ళీ అట్లా ఎంబడే వేయద్దు. కొంచెం 1 నిమిషం ఆగి మళ్ళీ వేయాలి. ఇక ఇప్పుడు నేను ఆగిన వేస్తాను, వేసి మళ్ళీ ఎప్పటి తక్కువ పెడతా పొంగడం కోసం. అట్లనే నూనె చల్లగా ఉంటే అంత సత్కబడిపోతాయి, పొంగాయి అన్నట్టు. ఒక్కసారి కలిపి పల్సగా ఉన్నాయి కదా, మనం ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి అన్నట్టు.
మంచిగా ఒక తీరు గాలి చిన్న మంట మీద లోపల నుంచి మంచి గాలి కత్తాయి అన్నట్టు. ఇగో తగ్గిస్తాను. సిమ్ము కన్నా ముత్తే అంత ఎక్కువ. ఇగో గిట్లనే కలుపుకుంటా ఉండాలి. ఇక గిట్లనే కాల్చుకోవాలి. మొత్తం అయినాక ఇక ఇవి పెసరపప్పు బిస్కెట్లు ఎంత మంచిగా ఉన్నాయి. పప్పులు నువ్వులు అన్ని తీరులు వేసినాం కాబట్టి మంచిగా ఉన్నాయి. ఇక తుక్కు అయినాయి. ఇట్లా కాల్చుకోవాలి, పలసగా చేసుకోవాలి. ఇక మంచిగా గిట్లనైతే పుల కాల్చిన ఇక మీకు చూపించిన పలసగా చేసుకోండి. ఈ బిస్కెట్ల పనితనం ఏంటంటే మనం పలసగా చేసుకోవాలి. 15 రోజులు నిల్వ ఉంటాయి. మీరు ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు పిల్లలకు. ఒకవేళ మీకు కలర్ఫుల్ గా కనబడాలంటే ఇంత పసుపు వేసుకోరు అంతే. ఇక టేస్ట్ మాత్రం మంచిగానే ఉంటాయి. ఇక మీరు టమాటా వేయించాలన్నా ఇంకా పప్పు గ్రైండర్ ఇంకా ఎక్కువ నానబెట్టి గ్రైండర్ పట్టాలన్నా గోధుమ పిండి ఎక్కువ పడుతుంది. అట్లా దాన్ని చూసుకొని నేను చూపించినట్టు కలుపుకోండి. ఏదైనా పెంచుకోవాలనుకుంటే గట్లనే నేను కలిపినా కదా గట్లనే చూసుకొని పిండి ఎక్కువ పోసుకోండి. పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు. స్నాక్స్ కు మీకు కొనుడు తప్పుతుంది. బయట తిండి పెట్టకుండా మనం అప్పుడింత తాపకింద చేసి పెట్టవచ్చు. బయట తీసుకొస్తే ఏమున్నాయి, ఇప్పుడు మీరు పోగానే ఇలాంటివి అయినా ఇంకా ఇవైనా రకరకాలు షాప్ లో కనబడితే కొంటే బాగుండు అని అనిపిస్తుంది. చూడంగానే ఆకర్షణ మనకు కొనుక్కోవాలనిపిస్తుంది. అవే గివి వాళ్ళు గదే మనం గదే చేసుకుంటే అన్ని వస్తాయి మనకు. రాంది ఏం లేదు. మీరు చేసుకోండి, పిల్లలకు పెట్టుండ్రి, కష్టపడుర్రి, చెయ్యండి. సరేనా? ఇక నా వీడియో నచ్చితే చేసుకొని తినుండ్రి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించండి.